రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా మొట్టమొదట ఇతన్ని దేవుడు అని చెప్పలేదు. Roman Catholics in the beginning did ఇతను not call him శిష్యుడు అని God. చెప్పలేదు. They didn't call him ఇతను దేవుని disciple, దాసుడు అని చెప్పలేదు. not a servant. కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు. They have given him another name. పర్సోనా అని పిలుస్తూ They వచ్చారు. call him persona. రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా 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 అనగా పవిత్రము అని. Persona means sacred. ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వారంతా పర్సన్ అని పేరు పెట్టారు. Same persona is కాబట్టి పర్సన్ అనేటువంటిది person పర్సోనా in నుంచి English. వచ్చినటువంటిది. So person is derived out of persona. అనగా ప్రతి మానవుడి ఎందుకును ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ 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 అని పిలిచారు. Since there is divinity in everyone, everyone is called a person. కనుక నేను కూడా ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే. So everyone is embodiment ఐ of the అండ్ యు ఆర్ divine. వన్. I and you are one. కనుక అందరు కూడాను దైవ స్వరూపులే. So all రోమన్ క్యాథలిక్స్ అంతా కూడాను మొట్టమొదట ఇతన్ని దేవుడు